రాజకీయాలంటే అంత ఆషామాషి కాదు మరి. గతంతో పోల్చుకుంటే విపక్షాలతో ఎంత పోరాడాలో స్వపక్షంలోని నాయకులతో కూడా అంతే పోరాడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని వెనుకబడిన నియోజకవర్గంలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడిని స్వపక్షంలోనే కొందరు ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్నారు. ప్రతి పనిలో అడ్డుపడుతున్నారు. ఇంతకీ ఎవరో ఎమ్మెల్యే? అడ్డుపడుతున్న ఆ సీనియర్ ఎవరు? ఒకసారి చూద్దామా? శ్రీకాకుళం అంటేనే రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా. ప్రతిపక్ష పార్టీ నుంచి ఎదురయ్యే సవాళ్లు ఒకెత్తైతే సొంత పార్టీలోనే వెనక్కిలాగే నేతలు నియోజకవర్గానికి ఒకరు పుట్టుకొచ్చారు. పాతపట్నంలో కూడా అదే జరుగుతోంది. పాతపట్నం నియోజకవర్గంలో సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మామిడి గోవిందరావుకు ఎమ్మెల్యేగా అదృష్టం కలిసి వచ్చింది. రాజకీయాల్లోకి రాకముందు ఎమ్మెల్యేను అవుతానని ఊహించని ఇతను ప్రజాసేవతో అధినాయకుడి దృష్టిలో పడి టికెట్ దక్కించుకున్నారు. భారీ మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకు మరింత చేరువై సేవా కార్యక్రమాలే కాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళుతున్నారు. ప్రజల్లో సానుకూలత ఉన్నా సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేకి అడ్డంకులు సృష్టిస్తుండడం పాతపట్నంలో చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ ఇదే పాతపట్నం నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. దీంతో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జోక్యం చేసుకుని కలమట వెంకటరమణకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అయితే జిల్లాకు సంబంధించి పార్టీ కార్యకలాపాలు చూడకుండా పాతపట్నంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు టార్గెట్ చేసుకున్నారట కలమట. ప్రత్యక్ష విమర్శలు చేయకుండా తన అనుచరులతో ఎమ్మెల్యేకి చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా ప్రతిపక్ష నాయకులెవరూ మాట్లాడకపోయినా తన వర్గంతో పాతపట్నం ఎమ్మెల్యేకి సొంత పార్టీ జిల్లా అధ్యక్షుడే అడ్డంకులు సృష్టిస్తున్నారనే చర్చ జరుగుతోంది. పాతపట్నం ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తున్న ఇసుక ర్యాంపుల కోసం ధర్నాలు, ఎప్పటినుంచో ఉన్న వైన్ షాపులను నివాస ప్రాంతాల్లో పెట్టించారని నిందలు, ఇవన్నీ పాతపట్నం ఎమ్మెల్యేని టార్గెట్ చేసేందుకు సొంత పార్టీలో తెర వెనుక జరుగుతున్న ప్రయత్నాల్లో భాగమే అంటున్నారు. అన్నీ సర్దుకుంటాయని ఓపిక పట్టిన గోవిందరావు ఒక దశలో అసహనానికి గురై దీనిపై అధినేతకు నారా లోకేష్ కు ఫిర్యాదు కూడా చేశారు. జిల్లా అధ్యక్ష బాధ్యతలో ఉన్న నాయకుడు సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనపై దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సబబని సీనియర్ నాయకుల దగ్గర తన బాధ వెళ్లబోసుకున్నారట పాతపట్నం ఎమ్మెల్యే. గతంలో తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలోకి వెళ్లి తిరిగి టీడీపీలోకి వచ్చారట కలమట. 2024 ఎన్నికల్లో కూడా కలమట లోపాయికారిగా వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతికి మద్దతిచ్చారంటోంది ఎమ్మెల్యే వర్గం. అలాంటి వ్యక్తికి జిల్లా అధ్యక్ష బాధ్యతలిస్తే పాతపట్నంలో పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారంటున్నారు గోవిందరావు వర్గీయులు. నిత్యం ప్రజల్లో ఉండే మామిడి గోవిందరావుని టార్గెట్ చేసుకుంటున్న కలమట వెంకటరమణ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ కోసం పనిచేయడం లేదంటున్నారు పాతపట్నం తమ్ముళ్లు. ప్రతిపక్ష వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా ఏ రోజు వాటిని తిప్పికొట్టకుండా సొంత ఎమ్మెల్యేని దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న కొత్త ఎమ్మెల్యేకి నైతిక మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత సిక్కోలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న టీడీపీ నాయకత్వంపై ఉందంటున్నారు పాతపట్నం తమ్ముళ్లు.